కర్ణాటకలో ఎలక్షన్స్‌కు ముందు ఒక స్కెచ్ ప్రకారం ముస్లిం టెర్రరిస్ట్ సంస్థలైనటువంటి ఎస్‌డిపిఐ, పిఎఫ్ఐ ఒక గేమ్ ప్రారంభించారు. ఆ గేమ్‌లో ముస్లిములనే మోసం చేశారు. అంతకుముందు చక్కగా స్కూళ్ళకి వెళ్తున్న, కాలేజీలకు వెళ్తున్న వాళ్ళని ఒక ఉన్మాదం వైపుకి మళ్లించే ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగా హిజాబ్ వివాదం తీసుకొచ్చారు. అప్పటిదాకా స్కూళ్ళకి వెళ్తున్న, కాలేజీలకు వెళ్తున్న వాళ్ళని రివర్స్‌లోకి తీసుకొచ్చారు. దాని మీద ప్రభుత్వం బ్యాన్ పెట్టగానే అదిగో ముస్లిం సమాజానికి అన్యాయం జరుగుతుందన్నటువంటి దుష్ప్రచారం చేసి అక్కడ మోసం ప్రారంభించారు. ఆ తర్వాత అదే వాళ్ళు అధికారంలోకి రావడానికి కారణమే. దాంతో ఇప్పుడు కృతజ్ఞతగా అనేక పనులు చేస్తున్నారు. అందులో తాజాగా ఇంతకుముందు కొన్ని అంశాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు లేటెస్ట్ అంశం ఏంటంటే హౌసింగ్ ప్రాజెక్ట్స్, అంటే ఒక అపార్ట్మెంట్ కట్టుకున్న, లేకపోతే విల్లాలు ఒక ఏరియా మొత్తం వెంచర్ వేసిన వాటిట్లో 15% ముస్లింలకు రిజర్వ్ చేయాలట. ప్రభుత్వానికి కాదు, ప్రైవేట్ వాటిట్లో ముస్లింలకు రిజర్వ్ చేయాలట. తద్వారా అవి వాళ్ళకే అమ్మాలి. ఒకవేళ ఎవరు కొనకపోతే తక్కువ రేటుకి వాళ్ళకే అమ్ముకోవాలి. అంటే ఒక కమ్యూనిటీ మొత్తంలో సాధారణంగా ఇప్పుడు మనం కులం చూసుకుంటామా, మతం చూసుకుంటామా, వర్గం చూసుకుంటామా, వర్ణం చూసుకుంటామా, డబ్బులు అక్కడ సదుపాయం చూసుకుంటాం. కానీ అట్లా కాదు, ఇకపైన ముస్లిం అనే పేరుతో అమ్మాలి. అంటే హిందువులు 10 మంది ఉండే చోట వాళ్ళు ఉండాలి అక్కడ. ఈ వెంచర్లు ఓకే కదా, మరి ముస్లింలు అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో హిందువులు 15% ఉండాలి. ఇక్కడ ముస్లింలు 15% ఈ దేశంలో పాపులేషన్ అన్న పాయింట్తో ఈ పని చేశారు. మరి 85% కదా ముస్లిం సామాజిక వర్గం ఉండే ఏరియాలో 85% మంది హిందువులకు రిజర్వేషన్ కల్పిస్తారు అక్కడ ఇళ్లలో, అక్కడ హౌసింగ్ ప్రాజెక్టులో, అక్కడ స్కూళ్ళల్లో, అక్కడ కాలేజీల్లో. అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది కదా. అది చెయ్యరు. అంటే బుజ్జగింపు, ఒకళ్ళని వేధించి మెజారిటీ ప్రజల్ని వేధించిన కులాల వారీగా విడిపోతారు, చచ్చినట్లు ఓట్లేస్తారు. అదే ముస్లింలకు వచ్చేటప్పటికి మత ప్రాతిపదికన కలిసి ఉంటారు. ఇదే కాంగ్రెస్ నైజం మరొకసారి కర్ణాటకలో నిరూపితమైంది.